గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిత అఫీషియల్ 28. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ గాయ్స్. నేనైతే ఈరోజు డైలీ బ్లాగ్ చేస్తున్నాను మార్నింగ్ టు ఈవినింగ్. సో గాయ్స్ చూసేయండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే నేనైతే ఫ్రెష్ వచ్చాను. ఇంకా నేను స్టడ్స్ కూడా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను జడేసుకుంటున్నాను. ఈ వుడ్ ఎందుకు దువ్వితే హెయిర్ ఊడదు అంటారు. మ్యాక్స్ అందరూ దువ్వెన వాడడానికి చూడండి. ఎందుకంటే వుడ్ దువ్వెన తలకి చాలా మంచిది. ఇంకా చాలామంది హెయిర్ గ్రోత్ కోసం చాలా అడుగుతున్నారు, చాలా చూస్తున్నారు. యాక్చువల్లీ హెయిర్ గ్రోత్ అనేది పొల్యూషన్ వల్ల హెయిర్ ఊడుద్ది. ఇంకా హెయిర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా హెయిర్ ఊడుద్ది. బట్ హెయిర్ హెల్తీగా ఉండాలి అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే హెయిర్ హెల్తీగా ఉంటుంది. మనం తినే ఫుడ్ బట్టే మన హెయిర్ ఉంటుంది. కానీ అందరూ హెయిర్కి ఆయిల్ వాడితే బాగా ఎదుగుద్ది అంటారు. బట్ లేదు, హెయిర్ కూడా మన హెల్త్ బట్టే ఉంటుంది ఏదైనా. సో ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. అండ్ మీకు హెయిర్ స్టైల్ వీడియోస్ కావాలన్నా సరే నేను చేస్తాను. బికాస్ హెయిర్ స్టైల్ వేస్తాను కాబట్టి. అండ్ షార్ట్స్లో పెడతాను హెయిర్ స్టైల్స్కి. బట్ నాకు టైం ఉండట్లేదు. ఇంకా నార్మల్గా పోనీ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఈ కోట్ అయితే మ్యాండేటరీ. కోట్ లేకపోయినా బ్లాక్ షూ లేకపోయినా మాకైతే ఫైన్ వేస్తారు. సో బుక్స్ క్యారీ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ కోట్ బ్లాక్ షూ మాత్రం కన్ఫామ్గా ఉండాలి. అండ్ ఇంకా నేనైతే టిఫిన్ తింటాను. ఇప్పుడు అయితే టిఫిన్ లేదంటే గంజానం తినేస్తాను. నేను అక్కడ వీడియో కంటిన్యూ చేస్తాను మళ్ళీ. తాడి చెట్టుకి అత్త జాంకాయలు, ఎత్త చెట్టుకి అత్త ఎత్తాయిలు, మామిడి చెట్టుకి అత్త మామిడికాయలు అంతది. మామిడికాయలు వేరే లైట్ కావాలి. ఈ లైట్ వద్దు, ఈ లైట్ కావాలి. ఇది వద్దు, వద్దు, ఇది కావాలి. మామిడి చెట్టు కాస్త మామిడికాయ. పిల్ల బాగున్నావా? అబ్బా పిల్ల గెంతున్నారు బా పిల్ల. అబ్బా పోయి బాబు అదిరిపోయిందే. ఎంత బాగుంది అడుగుద్దా. అమ్మయ్య పోయి బాబా ఇంకా హీరోని అయిపోతుంది. కరింకాయ నైట్ కర్రీ మా ఇక పాలే
బాగున్నాయా? అప్పుడు అందరికీ తెలుసుకోండి మీ సేవ చూస్తాను. వేసుకోకుండా బాగుంటాయి. పాలు వేసుకపోతే టేస్ట్ వస్తుంది. చెప్తున్నా కాదు. నేనైతే ఇప్పుడు గింజలం తింటున్నాను, వంకాయ కూర నంచుకొని. హలో గైస్, నేనైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటి వరకు నడుచుకొని వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఎవరైనా ఉంటే తీసుకెళ్తారు, లేదంటే నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి, అనన్య అక్షర వాళ్ళ బస్సు స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడైతే ఊరంతా ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి. నేనైతే నడుచుకొని వెళ్తున్నాను. ఇంకా నడుచుకొని వెళ్తే అసలు ఎంత దూరం నడుచుకొని వెళ్తాం, ఎలా నడుచుకొని వెళ్తాం చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎవరు లేరు, సో మేము నడుచుకొని వెళ్ళాలి. ఎవరైనా దొరికితే బండి మీద వెళ్తాం. కానీ 2 కిలోమీటర్స్ వరకు నడాలి. చాలా అంటే చాలా కాళ్ళ నొప్పులు వస్తాయి. తిన్న దోస్త్ కానీ వేస్ట్, ఎందుకు అసలు ఏం మాట్లాడదు, మాట్లాడినా సరే పట్టించుకోదు. మేము వెళ్ళే దారిలో మొత్తం చెట్లే ఉంటాయి, ఎందుకంటే బాగా పల్లెటూరు కాబట్టి. మేమైతే నడుచుకొని వెళ్తున్నాం. ఇప్పుడు హైవేకి వెళ్ళే రూట్లో మధ్యలో శ్మశానం ఉంటుంది, మీకు అది చూపిస్తాను. అవును, దెయ్యాలు శవాలు అన్నీ ఉంటాయి. వీడియోలో మాట్లాడమంటే మాట్లాడద్దు, కానీ బయట మాత్రం మాట్లాడద్దు ఫుల్గా. నేను ఎక్కడ వీడియో తీసేస్తానని చెప్పి చూడండి ఎంత తొందరగా నడుచుకొని వెళ్ళిపోతుందో. చూడ్డానికి చాలా సైలెంట్గా కనిపిస్తుంది, కానీ అస్సలు సైలెంట్ కాదు. నేను చెప్పాను కదా మీకు శ్మశానం చూపిస్తానని, అది ఈ ప్లేసే. ఇదే మా ఊరి శ్మశానం. రోజు శ్మశానంలో నుంచి నడిచి వెళ్తాము, అక్కడి నుంచి నడిచి ఇంటికి వెళ్తాము. ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి చూసి డైలీ ఇలానే వెళ్తారు అందరూ. ఎవరో ఎక్కువగా భయపడరు. శ్మశానంలో ఏముంటాయని భయపడడానికి చెప్పండి, ఏమీ ఉండవు. గ్రేవ్ యార్డ్ అంట. మాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఇంకా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది నడవడానికి. హైవే మీదకి వెళ్ళాకైతే నేను వీడియో కంటిన్యూ చేస్తాను. గాయ్స్, ఇది మా క్రికెట్ ఆడే ప్లే గ్రౌండ్ అండ్ ఇంకా అది ట్రైన్, ఇంకా దాని కింద నుంచే మేము వెళ్తాము. దాన్ని మేము 3 మదాలు అంటాము. మా ఊరికి రైల్వే స్టేషన్ కూడా ఉంది, తాడి రైల్వే స్టేషన్.
ఇది దాటితేనే హైవే వస్తుంది. కానీ నేను ఆటో ఎక్కాక అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేస్తున్నాను కదా, కానీ ఆటో కూడా రావట్లేదు. కాలేజ్కి అయితే టైం అయిపోతుంది. అక్కడ నుంచి నేను నడిచి వచ్చేసరికి 20 minutes పట్టింది. ఆటో అయితే రావట్లేదు. మా హెచ్ఓడి సార్ అయితే గట్టిగా తిడతారు, చాలా అంటే చాలా. సో ఆటో అయితే వచ్చింది. మేము మళ్ళీ మేమైతే ఆటో ఎక్కి స్టార్ట్ అయిపోయాము కాలేజ్కి, అంటే జంక్షన్ వెళ్ళడానికి. అక్కడ దిగేసాము, కానీ అక్కడ దిగాక అసలు ఏ బస్సెస్ రావట్లేదు. ఇంకా వేరే ఆటో ఎక్కైతే మేము కాలేజ్కి స్టార్ట్ అయ్యాము. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. 20 minutes ఉంది కాలేజ్కి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళేసరికి 30 minutes పడుతుంది. బట్ హెచ్ఓడి సార్ మాత్రం ఈరోజు చాలా అంటే చాలా గట్టిగా తిడతారు. మేము